మెదక్ జిల్లా కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోనాపూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలను గత 3 రోజుల నుంచి ఘనంగా నిర్వహించారు. కొల్చార మండలం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సంతోష్ రావు, గ్రామ సర్పంచ్ మోత్కు నిర్మలా మల్లేశం సౌజన్యంతో బహుమతులతో పాటు నగదును రన్నర్ జట్టుకు 10,000, విన్నర్ జట్టుకు 15,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. 5 జట్లు క్రికెట్ పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రవితేజరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, సర్పంచ్ మోత్కు నిర్మల మల్లేశం, దొడ్ల ఆంజనేయులు, నాయకులు సంతోష్ కుమార్, శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో ఇంతే కాకుండా మన గ్రామ స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గిట ముందుండాలని కోరుకుంటున్నాను. ఇద్దర్లో ఏదికి ఎవరికి వాళ్ళ తీసేసుకోండి. కాదు ఏంటో సూర్యుడు కొంచెం ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన అందరి అభిమాని, ఏ గ్రామంలో టోర్నమెంట్ ప్రోగ్రాంలు పెట్టినా, వాలీబాల్ ప్రోగ్రాంలు పెట్టినా, ఏ కార్యక్రమాలు పెట్టినా నేనుంటా మీకు అందరికీ అండగా అని చెప్పుకుంటూ వచ్చేసినటువంటి వారి అమూల్యమైన టైం మనకు కేటాయించినటువంటి వారికి మా గ్రామ యువత అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ అన్న గారికి, సంతోష్ అన్న గారికి, మా స్థానిక సర్పంచి నిర్మలా మల్లేశం గారికి, మురళి గారికి, యాబన్న గారి రవితేజారెడ్డి గారికి, సంగాయపేట సీనన్న గారికి, ఎక్స్-జెడ్పీటీసీ సంగాయపేట నూతనంగా ఎన్నుకోబడినటువంటి దసరా వచ్చిందంటే కబడ్డీ ఆడతామని అడుగుతారు, మరి సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ ఆడతామంటారు. మరి వారికి ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మేము అండదండగా ఉంటాము. వారికి యువతకు ఇక్కడే కాదు ఏ గ్రామంలో అయినా సరే అండగా ఉంటామని చెప్పి కూడా నేను యూత్ అధ్యక్షుని అయినప్పటి నుంచి అన్ని గ్రామాలు కూడా తిరుక్కుంటూ మరి వారికి నాకు తోచిన కాడికి వాళ్ళకు వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కిట్లు కావచ్చు, నెట్లు కావచ్చు, చెస్లు కావచ్చు, క్యారమ్ బోర్డులు కావచ్చు, నాకు తోచిన సాయం ప్రతి గ్రామంలో యువత చెడు మార్గాన పోవద్దు, మంచి మార్గాన పోవాలనే ఒక మంచి ఆలోచనతోని మనంతా యువకతతో నేను ఒకడినై ఉండాలి అనే ఆలోచనతో ఈ క్రికెట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక విజేతగానే నేను భావిస్తా ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏడుకోవటం సహజం. ఈ టీం అంటే ఒక టీమ్ ఫైనల్ కి రావాలంటే ఎంతో కష్టంతో కూర్చుకున్నటువంటి పరిస్థితి. కానీ బాగా ఆడాలా, టీమ్ స్పిరిట్ ఉండాలా, ఒకరి సహకారం అందించుకోవాలా, ఆ విధంగా చేస్తేనే మనం ఫైనల్ దాకా వస్తాం. సో ఫైనల్ కి వచ్చినటువంటి దాంట్లో 2 టీమ్స్ లో ఏదో ఒక టీం గెలుస్తుంది. కానీ ఏ టీం గెలిచినా మన ఊరి టీమే, అందరం కూడా మనమే రోజు ముఖాలు చూసుకునే వాళ్ళం. కాబట్టి స్పోర్టివ్ గా ఉండండి, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళండి, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోండి, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించండి. ప్రధానంగా ఏంటంటే యువకులు ఇవంతా ఇట్లా రావడం వల్ల ఏంటంటే మన గ్రామాలు కూడా అభివృద్ధి పదంలో ముందుండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చర్చించుకుంటాం, మన ఊర్లో ఏం జరుగుతుంది, పక్కన ఊర్లో ఏం జరుగుతుంది, ఇంకెక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కాబట్టి మన గ్రామాన్ని అవసరాలు ఏంటి, దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఈ యొక్క క్రీడల ద్వారా మీకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇది క్రీడలు ఆడడంతో మన శారీరక దృఢత్వం పెంచుకోవడమే కాకుండా మన బ్రెయిన్ కూడా చాలా చురుకుగా పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆపదలు వచ్చినా లేకుంటే మనకు తట్టుకునేటువంటి శక్తిని ఇచ్చేది ఈ క్రీడలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మండలంలో నిజంగా కూడా చాలా మంది యువతనే ఈరోజు సర్పంచ్ గా గెలవడం జరిగింది. లాస్ట్ టైం 3 times నుంచి రవితేజ గారు మరి ఒక యువకుడిగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు క్రీడా స్ఫూర్తిని పెంచాలనే ఆలోచనతో క్రీడా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు